హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేయబోతున్నాను. తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టుకున్నాను. అందులో 1/2 kg ఆలుగడ్డలకు ఈ కప్పు తోటి 4 పోస్తున్నాను. టెన్ మినిట్స్ ముందే పసుపు ఉప్పు వేసి ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాతకి కరివేపాకు మిర్చి వేస్తున్నాను. అల్లం కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డలు మధ్యలో వేసుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాతకి కర్రీ ఇలా అండి. ఈ టైంలోనే టమాటాలు వేసుకుంటున్నాను. టమాటాలు కూడా మగ్గనిచ్చుకోవాలి. టూ మినిట్స్ తర్వాతకి ఇలా అండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకోవాలి. టూ మినిట్స్ తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. 3-4 మినిట్స్ తర్వాతకి కర్రీ ఇలా ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాతకి కొంచెం మసాలా తీసుకొని 2 ఎల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను. కలుపుకొని 1-2 మినిట్స్ ఉంచుకుంటే కర్రీ రెడీ అవుతుంది. 1 మినిట్ తర్వాతకి కర్రీ రెడీ అయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్, థ్యాంక్ యూ.